హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి అల్లరి అనుకుంటున్నారా? యాక్చువల్గా మేమైతే విజయవాడకి వెళ్తున్నాం అన్నమాట, దుర్గమ్మ దగ్గరికి. ఇంకా నైట్ బయలుదేరాము. వాళ్ళు కొంచెం తినేసి ఇంకా కొంచెం అల్లరి చేస్తున్నారు అన్నమాట. బెడ్ వేస్తే పడుకున్నారు. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే టీ తాగుతున్నాడు అనమాట. నైట్ టైం కదా, కొంచెం నిద్ర రాకుండా ఉండడానికి అని చెప్పేసి. ఇంకా రోడ్ అయితే వెళ్తూనే ఉంది, మంచిగా ఉంది అసలు. చీకట్లో చూడడానికైతే హైవే కదా, చాలా మంచిగా అనిపించింది. ఇంకా కొంచెం సాంగ్స్ వింటూ అట్లా బయలుదేరాము. చూసారు కదా, విజయవాడ టెంపుల్ అయితే వచ్చేసింది. అందరు చూడండి, మీరు కూడా మొక్కుకోండి. ఇంకా మేమైతే నైట్ అయిపోయింది కదా, ఇంకా స్టే చేయడానికైనా ఒక హోటల్ కోసం చూస్తున్నాము. ఇంకా ఒక ఆటో అన్న నుండి ఒక మంచి రూమ్ చూపించాడు అన్నమాట. ఇంకా నైట్ కొండ మీద స్టే చేయడానికి ఉండదు కదా, అందుకని చెప్పేసి మేము హోటల్ అయితే చూస్ చేసుకున్నాము. చూడండి నైట్ ఎంత బాగుందో అసలు లైటింగ్స్లో. ఇంకా కృష్ణానది ఇవన్నీ చూసుకుంటూ బయలుదేరాము. మార్నింగ్ చేసి ఇంకా మళ్ళీ దర్శనానికి అయితే వచ్చినాం అన్నమాట. ఎర్లీ మార్నింగ్ 4:35కి వచ్చేసాము. అందుకే ఎంత చీకటి ఉంది. ఇది ఎర్లీ మార్నింగ్ అన్నమాట. చూసారు కదా, లోపలికైతే ఎంట్రీ ఇస్తున్నాము. కొండపై వరకు అయితే వెహికల్ వెళ్ళొచ్చు అన్నమాట. ఇంకా అందుకనే మేము పైకి తీసుకెళ్తున్నాం వెహికల్. అసలు ఎంత బాగుందో, పిల్లలు కూడా లేసారు పాపం. మార్నింగ్ 4కే లేపేశాను. ఇంకా లేచి స్నానాలు చేసుకొని మేమైతే బయలుదేరామన్నమాట. ఎంత బాగుందో చూడండి విజయవాడ. ఇంకా అమ్మవారు ఉన్నందుకు విజయవాడ చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకా కృష్ణానది అదంతా. ఇంకా ఎవ్వరు లేరు, చూసారు కదా 4:35 అవుతుంది, అసలు ఎవ్వరు లేరు. ఇంకా మా పాప నేను అయితే ఇట్లా రెడీ అయినామన్నమాట. ట్రెడిషనల్గా ఏం రెడీ కాలేదు, స్నానం చేసి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం అంతే. ఇంకా మా జున్ను కూడా చూడండి ఎంత బాగున్నాడో. ఇంక ఇక్కడనైతే ఈ ఓం ఉంటుంది కదా, ఇది చూడంగానే పవర్ వచ్చేస్తుంది అన్నమాట, అంత బాగుంటుంది. ఇంకా దర్శనం చేసుకునేటప్పుడు మాత్రం ఫోన్ నాట్ అలౌడ్ కదా, అందుకనే మేము ఒక పూజ చేయించినాము. కనకదుర్గ టెంపుల్కి వస్తే మాత్రం చున్నీ లేకుండా అస్సలు నాట్ అలౌడ్ అండి. శారీ లేకపోతే మంచి చుడిదారు, దానిపైన చున్నీ కంపల్సరీ ఉండాలన్నమాట. ఇట్లా లెగ్గిన్స్ టాప్స్ వేసుకుంటే నాట్ అలౌడ్. చూసారా, అమ్మవారికి ఇక్కడ చీరలు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు అన్నమాట, లోపల కాకుండా బయట కూడా ఉంటుంది కదా. ఎంత బాగుందో అసలు. చాలా తక్కువ మంది అనిపిస్తారు, ఎందుకంటే ఆ టైంలో ఎవ్వరు ఉండరన్నమాట. మా పూజ అయిపోయే వరకు 1 అవర్ పట్టింది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ నేనే కూర్చున్న ఆ పూజలో, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహం ఎంత బాగుందో. ఇంక ఇట్లా చూస్తూ ఉండాలనిపించింది అన్నమాట టెంపుల్లో అయితే. ఇంకా టెంపుల్ ఇన్సైడ్ ఇట్లుంటుంది. చిన్న చిన్న గుళ్ళు లాగా ఉంటాయి కదా, ఇంకా అక్కడ వినాయకుడు అట్లా శివలింగం అట్లా అన్నీ ఉంటే చూస్తున్నాం అన్నమాట. ఇంకా చూసారా అవుట్కమ్ ఎంత బాగుందో. అంటే గోపురము, ఇది గర్భగుడి ఎంత బాగుందో చూడండి, గోల్డ్ కలర్లో. అసలు చాలా మంచిగా అనిపించింది. మాకైతే బట్టలు కూడా పెట్టారు, అంటే ఒక శారీ పంచ ఇస్తారన్నమాట పూజ చేయించిన వాళ్ళకి ఇచ్చిర్రు. మేమైతే సో బ్లెస్డ్ అనిపించింది నాకైతే. అంత మార్నింగ్ అమ్మవారిని చూస్తుంటే మాత్రం ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది. ఇక్కడైతే మా పాప ఇల్లు కడుతుంది చూడండి. చాలు అక్కడ పోకండి, స్నేక్స్ ఉంటాయి. వచ్చేసే తిన్ను, అక్కడ దగ్గర నుంచో పట్టుకోండి. అది పట్టుకో. ఇక్కడ మళ్ళీ తమ్ముడు రాయి కదా లాస్ట్. ఇక్కడైతే వినాయకుడు ఎంత బాగున్నాడు అంటే అంత బాగున్నాడు యాక్చువల్గా. ఇంకా పంతులు వీడియో తీయొద్దు అన్నాడు, కానీ నా దాంట్లో ఇట్లా ఉండిపోయింది, ఇంకా అందుకని పెట్టాను అనమాట. చూడండి అంత మార్నింగ్ అంత మంచిగా గుడి పైన నెలవంక ఎంత బాగుందో అసలు. సిటీ కూడా చూడడానికి పైనుంచి చాలా బాగుంది. గోపురం అయితే ఎంత బాగుందో. ఇంకైతే మేము బయటకు వచ్చేస్తున్నాము.
ప్రసాదం తీసుకోవడానికని వచ్చేస్తున్నాం అన్నమాట. పొద్దున పూట బాగా అనిపించేదా కదా, పొద్దుగా లేచేదా ఆకలి. ఇదేంటిది? నీళ్ళు ఉండిపోయినాయి కదా. ఇక్కడ చూసారు కదా, ఇంకా లడ్డు కౌంటర్ దగ్గరకు వచ్చేసినాము. ఎవరు లేకపోయినా క్యూలోనే రమ్మంటున్నారు అనమాట. ఇంకా లడ్డు బాక్స్ ఉంటుంది కదా, 6 కలిపి 100 రూపీస్ ఏమో ఉండే తీసేసుకున్నా. ఇంకా నీళ్ళు చూడండి ఎంత బాగుందో అసలు. కృష్ణానది అయితే మేము కృష్ణానది దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా దర్శనం అయినాక వెళ్దాం అనుకున్నాం అన్నమాట. రోడ్డు చూడండి ఎంత బాగుందో అసలు, నాకైతే మస్తు నచ్చింది. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఈ లడ్డూలు తీసుకొని బయటకు వచ్చేసిన. అది అక్కడ ట్రైన్ వస్తలేదండి, ఎప్పుడు ట్రైన్ వస్తాయంట. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడికేనా మనం అంటే పార్క్ లాగా ఉంటుంది ఆపి. విను, పార్క్ లాగా ఉంటుంది ఐలాండ్, అంటే పార్క్ లాగా ఉంటుంది ఆపి. చెప్తా విను కొంచెం. చూసిరుగా వ్యూ అయితే చాలా బాగుంది, అందుకని ఇక్కడ నేను వీడియో తీసుకుంటున్నా. అందరిది ఫొటోస్ అట్లా తీసుకుంటున్నారు అనమాట, అందుకని నేను కూడా తీసాను. దర్శనం అయితే మంచిగా అయింది, చాలా మంచిగా అయింది. నిజంగా చెప్పాలంటే నేను ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా అసలు ఈ టెంపుల్కి, కానీ ఇంకా ఇప్పుడు కుదిరింది అన్నమాట. పెళ్ళి అయినాక 10 ఇయర్స్కి నాకు దుర్గమ్మ దర్శనం అయింది. ఇంకా చాలా మంచిగా అనిపించింది. మేమైతే కొండపై నుంచి కిందికి దిగుతున్నాం అన్నమాట. అసలు ఎంత బాగుందో వ్యూ, గ్రీనరీ, వాటర్ చాలా మంచిగా అనిపించింది. అసలు రోడ్డు పైననే అమ్మవారు ఉంటుంది, అది ఇంకా హైలైట్. అసలు చాలా మంచిగా ఉంది. ఇప్పుడు తిరుపతి అట్లా అయితే కొండపైన దేవుడు ఉంటాడు కదా, ఇంకా అమ్మవారు కూడా కొండపైనే ఉంటుంది, కానీ రోడ్డు పక్కనే ఎవరికి ఇబ్బంది లేకుండా. ఇంకా నేను కృష్ణానది చూద్దాం అనుకున్నాను కదా, అందుకని ఇక్కడనైతే దిగాను అనమాట. మా పిల్లలు అయితే కొంచెం ఆకలి వేస్తుందని చెప్పి కారులోనే ఉన్నారు. ఇంకా నేను కొంచెం మన కృష్ణానది వాటర్ తలపైన పోసుకున్నామని చెప్పి వచ్చేసాను. చూసారు కదా, ఇక్కడ నిల్చొని చూస్తుంటే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళాలనిపిస్తలేదు, అంత బాగుంది. ఇంకా నేనైతే కిందికి దిగినా అన్నమాట. స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్లోకి దిగి కొంచెం వాటర్ అయితే తలపైన పోసేసుకున్నా. ఎందుకంటే ఇంకా నేను రూమ్లోనే స్నానం చేసి వచ్చాను కదా, అందుకని. ఇంకా మేమైతే కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే విజయవాడలో చాలా ఫేమస్, ఎప్పుడు చూడలేదు కదా, అందుకని చూసినట్టుంటుంది కదా, అందుకని. చూడండి ఎంత బాగుందో, చూడాలి అసలు. విజయవాడ వాళ్ళు మాత్రం సో లక్కీ. చూడండి ప్రకాశం బ్యారేజ్ ఎంత పెద్దగా ఉందో అసలు, చాలా పెద్దగా ఉంది. ఇంకా ఇక్కడనైతే ఆపొద్దని రాసి పెట్టారనమాట, అందుకనే మేము వెహికల్ ఆపలేదు. మబ్బులు పట్టింది కదా. సినిమాలలో చూడడమే. కృతజ్ఞతలు చెప్తుంది. ఇక్కడ వరకేనా విజయవాడ సరిహద్దు ముగింపు అంట. ఇక్కడ చూసారా ప్రకాశం బ్యారేజ్ పై నుంచి వాటర్ ఇట్లా కనిపిస్తుంది. నేను ఒకదాన్ని చూస్తే సరిపోదు కదా, అందుకని నేను వీడియో తీసాను అన్నమాట, మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కదా, అందుకని. కానీ దర్శనం అయినాక మాత్రం ఎప్పుడు రావాలనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ అయితే ట్రై చేస్తా. చాలా అంటే చాలా నచ్చింది నాకు అమ్మవారు. యాక్చువల్గా ఈ కృష్ణా నది, అమ్మవారు, ఆ బ్రిడ్జ్, అసలు ఏదో వైబ్ ఉంది ఇక్కడ. చాలా చాలా అంటే చాలా నచ్చింది నాకైతే.
మీరు కూడా ఇప్పటి వరకు చూడకపోతే మాత్రం కంపల్సరీగా వెళ్ళండి, చాలా మంచిగా ఉంది. అసలు ఇక్కడ ఈ సౌండ్ వింటూ ఉంటే నాకైతే ఇక్కడే ఉండాలనిపించింది అనమాట కొద్దిసేపు. ఇంకా సన్ రైజ్ కూడా అవుతుంది కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకని కొంచెం వెహికల్ మా ఆయనతో అక్కడ ఆపించి నేనైతే ఇక్కడ ఉన్నాను అనమాట కొంచెం సేపు. ఇంకా ఈ తాత చూడండి ఇంకా ఫిష్లు పడుతుండు. ఇంకా చూసినాక మా జున్ను కూడా దిగిండు, ఇంకా జున్నుకు చూపిస్తుంది అన్నమాట. చూసిరు కదా ఫిషెస్ పడుతుండు. అసలు ఆయన చాలా ముసలాయన, ఆయన కూడా చాలా బాగా పడుతుండు. ఇక అది జున్ను కూడా వచ్చిండు, ఇంకా జున్ను చూపిస్తుంది అన్నమాట. జున్ను అయితే ఇన్వాల్వ్ అయ్యి మరీ చూస్తుండు ఫిషింగ్ ఎట్లా చేస్తారా అని చెప్పేసి. ఎక్కడన్నా నువ్వు? ప్రకాశం బ్యారేజా? ఏంటిది? మనం ఇప్పుడు ఐలాండ్కి పోతున్నాం తెలుసా నీకు? పద బాయ్ చెప్ప. సరే పద రాజు. ఇదే కదా లక్ష్మీ భవానీ ఐలాండ్ అంటే 10 రూపీస్. త్వరగా రూమ్కి వెళ్ళేసి డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాము. ఇంకా మేము ఐలాండ్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ చాలా ఫేమస్ భవానీ ఐలాండ్ అని. ఒకప్పుడైతే ఇంకా చాలా బాగుండేదంట, కొన్ని ఖరాబ్ అయినాయి అక్కడ లోపల, కానీ చాలా అంటే చాలా బాగుంది. రీజనబుల్ కాస్ట్. లోపలికి వెళ్ళడానికి అయితే 10 రూపీస్ అంట. మళ్ళీ లోపలికి వెళ్ళినాక బోటింగ్కి సపరేట్ ఉంటుంది, మళ్ళీ బోటింగ్ వాళ్ళ తీసుకొని వస్తారు. ఇంకా ఇక్కడ మనం తిరగడమే అన్నమాట. చాలా బాగుంటుంది అసలు, ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి పిల్లలతో, చాలా బాగుంటుంది. ఇక్కడైతే టికెట్ తీసుకుంటున్నాము, తీసుకొని ఇంకా బోట్ ఎక్కాలి, వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే తీసుకొస్తారు ఐలాండ్కి. అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. జునికమ్ అక్కడ కూడా అక్కడ వెతకపోయినా చిన్నది. నువ్వు ఇక్కడ చిన్న చూసుకో తమ్ముడులాగా హ్యాపీ. అక్కడ ఉందా చూడు, అక్కడ వెతికిండు వీడు బాగానే. ఏడ వెతికిండు? హ్యాపీ కూడా దొరికింది. డాడీ దగ్గరికి రా. నాకు కొంచెం వేసుకోవాలి కంపల్సరీ. ఇగో మా మమ్మీకి సేఫ్టీ ఫుడ్ చేసిన నాది చూసారు కదా. ఇంకా ఇక్కడ నుంచి అయితే మా బోటింగ్ స్టార్ట్ అయిపోయింది. అందరు సేఫ్ గార్డ్స్ వేసుకోవాలన్నమాట. ఇవి వేసేసుకున్నాక జాకెట్స్, ఇంకా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ అక్కడ ఓకే రోడ్ మేము అక్కడి నుంచి వచ్చిన అది మౌంటైన్ మేము క్లైమ్ చేస్తున్నాం. అది కావాలా? అవి నీళ్ళు వచ్చి మొహం మీద పడతాయి పట్ట అని తెలుసా? జన్ను వాళ్ళు పండుకోతి చిన్న కోతి. బేబీ అదంతా చెట్లు ఉంటాయి. చూసారు కదా, మనమైతే ఇంకా వచ్చేసినాం అన్నమాట. దిగినాక ఇంకా చాలా నడవాల్సి వస్తుంది. ఇంకా మా పిల్లలు బయటనే గేమ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ లోపలికి నడుస్తూ ఉంటే ఉన్నాయన్నమాట. ఇంకా చెప్పాలంటే చాలా బాగుంది. యాక్చువల్గా కొన్ని గేమ్స్ అయితే పాడైపోయినాయి అన్నమాట అక్కడ, ఎందుకంటే ఒకసారి ఫ్లడ్ లాగా వచ్చింది కదా అందుకని.
ఇంకా వాటిని బాగా చేపిస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకి ఐస్ క్రీమ్స్, వాటర్ బాటిల్స్ అవైలబుల్లో ఉన్నాయి, తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఇది అది నువ్వే ఓన్లీ అయితే ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి. ఫస్ట్ ఊగు అక్కడ ఒకటి ఉంది, పాండరు ఎవరు లేరు. చూసారు కదా, ప్రతి ఒక్క చెట్టుకైతే ఇట్లా ఉయ్యాల గట్టుంది రిలాక్స్ అవ్వడానికి. అంటే మొత్తం నడవవలసి వస్తుంది కదా, మధ్యలో మధ్యలో రిలాక్సేషన్ కోసం ఇట్లా ఉయ్యాలలు కూడా ఇచ్చారు. చాలా మంచిగా క్యూట్గా అనిపించింది ఇక్కడ. డాడీ నువ్వు పని నువ్వు రీల్ చేస్తున్నా, మన ఇద్దరం చేసినాం కదా, ఏం కాదు. అవి జున్ను జున్ను కూర్చుంటాడు. తాడు డౌన్ అయింది తెలుసా ఇప్పుడు. జారుతున్నావా? ముందైతే భయపడ్డారు, ఇంకా తర్వాత అయితే మంచిగానే ఆడినారు అనమాట. అంటే అది చిన్న వెదురు చెక్కలాగుంది, ఇంకా దానికే తాళ్ళు కట్టిరు. పాత చెట్లు కదా, కొంచెం సౌండ్ వస్తుంటే భయపడ్డారు. ఇంకా మేము కూడా పిల్లల్లాగా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా రోజులు అవుతుంది ఉయ్యాల ఊగి, మంచిగా ఎంజాయ్ చేసిన. మీలో ఎంతమందికి ఉయ్యాల ఇష్టమో కామెంట్ చేయండి. చూసారా, నీకు ఎట్లా అనిపిస్తుంది హ్యాపీ? అడ్వెంచర్ గట్టిగా అడ్వెంచర్ ఇక్కడ చూసి చెప్పాలి. ఇట్ లుకింగ్ లైక్ an adventure that with my family I'm going in the wildlife and then ఫారెస్ట్లో మనం తిరుగుతున్నట్టు అట్లుంది కదా. నేను అదే చెప్తున్నాను. కొంచెం నడిచేది చాలా ఉంటుంది కానీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా లాస్ట్ వరకు నడిచినాక పిల్లలకు కావాల్సిన సర్ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. ఈ మంకీ చూడండి, దా జంప్. ఆగ నువ్వు వాళ్ళ మధ్యలో ఇట్లా ఆగ. ఇప్పుడు డాడీని కలవు. వీటికి వాటర్ కూడా లేవు పాపం, కొంగలు కదా. అది అక్కడ నది ఉంది కదా, అక్కడ తాగి ఇక్కడికి వస్తుంది చల్లదనానికి కదా. అక్కడ కాకులు లవ్ చేసుకుంటున్నాయి, పైన కాకులు కింద పావురాలు, ఈ కింద మేము. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, చెట్ల కింద మాత్రం ఇంకా కొంగలా ఉంటే మేమైతే ఇట్లా కూర్చొని ఉయ్యాల ఊగుతున్నాము. అక్కడ కూడా ఉయ్యాలలు ఉన్నాయి. ఇంకా పిల్లల్ని అయితే ఫొటోస్ దించుతానరా ఇక్కడ నిల్చోండి అని చెప్తున్నా. ఇంక ఇక్కడనైతే చిన్న డిషం చేసుకున్నారు వాళ్ళు. ఇంకా తర్వాతకి ఇక్కడ మళ్ళీ లవ్ సింబల్ దగ్గరికి వచ్చి ఫొటోస్ దిగుతున్నారు చూడండి. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? మా పిల్లలు అయితే గొడవ పడడం, మళ్ళీ కలిసి ఉండడం నాకు అసలు అర్థమే కాదు వాళ్ళు. ఇంకా హ్యాపీ మాకు ఫోటో దింపుతుంది. చేతులు తీసేయి. ఫోటో ఎట్లా వస్తుందిరా? ఫోటో కూడా రావాలి కదా. చూసారు కదా, ఇక్కడనైతే పిల్లల గేమ్స్ ఉన్నాయి. ఇంకా ఇది కదా వాళ్ళకి కావాల్సింది, అందుకని చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట. ఇంకా ఒక గేమ్కి 50 30 ఉండే అన్నమాట. మేమైతే అన్ని గేమ్స్ కొంచెంసేపు ఆడిపించినాము, 10 minutes అలాగా. ఇంకా ఇక్కడ మొత్తం దేవుడు సాంగ్స్ వినిపిస్తున్నాయి, ఇంకా అందుకనే మ్యూట్ చేశాను. అసలు ఎంత బాగా వెంకటేశ్వర స్వామి సాంగ్స్ వస్తున్నాయో చూడండి. ఫుల్ ఎంజాయ్ చేశారు ఈచ్ గేమ్, చాలా బాగా ఆడుకుంటారు వీళ్ళైతే. ఆటలలో మాత్రం తీసేది లేదు, అట్లా ఆడతారు. దీని తర్వాత ఇంకా ఇది ఎక్కారు. ఫస్ట్ స్టార్టింగ్ మెల్లగానే వచ్చింది, అప్పుడు ఏం లేదు. తర్వాత స్పీడ్ అయిపోయింది, అప్పుడు మాత్రం అరుస్తూనే ఉన్నారనమాట. ఇంకా అక్కడ పెద్దది ఉంది, అది ఎక్కుతా మమ్మీ అంటే నేనే వద్దని చెప్పిన. ఫస్ట్ ఇది ట్రై చేయండి అని చెప్తే ఎక్కిరనమాట. ఇంకా తర్వాత అరవడం సరిపోయింది. ఇంకా నేనైతే ఆపిపించాను. ఇంకా మళ్ళీ కొంచెం భయపడ్డారు అన్నమాట. ఇక్కడ ఫ్లవర్ ఉంటే మా హస్బెండ్కి ఇస్తున్నాను అన్నమాట ఫన్నీగా. చూసారు కదా, ఇంకా ఇక్కడనైతే అన్ని ట్రీ హౌసెస్ ఉన్నాయన్నమాట. ఇంకా నేనైతే యాడ్లో చూసిన వీళ్ళది, కానీ ట్రీ హౌస్ అంటే ట్రీ పైన హౌస్ ఉంటుంది అనుకున్నాను, కానీ అట్లా చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా కొంచెం వెరైటీ ఆఫ్ హౌసెస్ అయితే ఉన్నాయి.
ఇక్కడ చూసారా ఈ బర్త్డే ఎంత బాగుందో, అసలు నాకు చాలా నచ్చింది. ఇక్కడనైతే కోళ్ళు కూడా పెంచుతున్నారు. ఇంకా జున్ను అయితే ఆ కోళ్ళను పట్టుకోవడానికి మస్తు ట్రై చేస్తుండే. ఇంకా మేమైతే వెళ్ళే టైం వచ్చేసింది అనమాట. ఇంకా మాతో వచ్చిన వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఇంకా మా పిల్లలకైతే ఐస్ క్రీమ్స్ ఇప్పించాను అక్కడ. అప్పటికి లంచ్ టైం అయింది, ఆకలి అవుతుంది వాళ్ళకు, అందుకని నేనైతే ఐస్ క్రీమ్స్ ఇప్పించాను. తినుకుంటే ఇంకా ఇట్లా రిటర్న్ జర్నీలో ఇట్లా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా ఎండ కదా, ఫుల్ స్వెట్ వచ్చేసింది. అసలు మా ఫేస్లో ఎలా అయిపోయాయి అంటే ఫుల్ అలసిపోయినాము. అసలు జుట్టు కూడా వేసుకోలేదు నేనైతే. ఇంకా అట్లనే శారీ మార్చేసుకొని వచ్చేసాను అనమాట. టిఫినే లేట్గా తిన్నాం కదా అని చెప్పేసి మేమైతే బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చేటప్పుడు హోటల్లో తీసేసుకొని వచ్చేసాము. ఇంటికి వచ్చినాక లంచ్ చేసాం. మా పాప లెమన్ జ్యూస్ తాగుతుంది. వీడియో ఎలాగుందా కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. యాక్చువల్గా మా మెమరీ కోసం నేను ఇక్కడికి వెళ్ళినా అని చూసుకోవడానికి ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్.